అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద షాకింగ్ న్యూస్. అదేమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు గత 2 నెలల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అపాయింట్మెంట్ దొరకట్లా. ఇది ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. హై ప్రొఫైల్ పొలిటీషియన్స్కి చాలామందికి తెలుసు. అండ్ హై ప్రొఫైల్ బ్యూరోక్రసీలో కూడా జరుగుతున్న చర్చ. మీకు గుర్తుందో లేదో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీలతో అంత భారీగా గెలవడానికి బీజేపీ చాలా సహకారం అందించింది. ఇంటర్నల్గా బ్యాక్ ఎండ్లో ఎన్నికలకు ముందే వ్యవస్థలన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గెలవడానికి బీజేపీ దోహదం చేసింది. దాంతో 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అత్యంత సన్నిహితుడిగా మారారు. నేరుగా బీజేపీతో పొత్తు లేనప్పటికీ, నేరుగా ఎన్డీఏలో చేరినప్పటికీ ఎంపీలందరూ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారు. పీఎం అండ్ బీజేపీ వాళ్ళు అడిగినా అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మద్దతు ఇచ్చేవాళ్ళు. సో అంత సాన్నిహిత్యం ఉండేది వీళ్ళిద్దరి మధ్య. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనేక కేసుల్లో బీజేపీ సహకారం ఉంది, కేంద్ర సంస్థల సహకారం ఉంది అనేది కూడా బహిరంగ రహస్యమే, అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు కావచ్చు, వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, చాలా వ్యవహారాల్లో బీజేపీ పెద్దలు వ్యవస్థల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సహకరించారు అనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంత సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి అనే అనుమానం మీలో రావచ్చు. 2 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఢిల్లీ స్థాయిలో చేయని ప్రయత్నమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారిని కలవడానికి చేయని ప్రయత్నమే లేదు. నిజానికి నరేంద్ర మోదీ గారికి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రకంగా అభిమానమే. పిలిచి కూర్చొని మాట్లాడే చనువు ఉంది. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారినే మోదీ గారు ఎక్కువ నమ్ముతారు అనేది కూడా బహిరంగ రహస్యం, అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ఉండాలి అంటే టీడీపీ ఎంపీల మద్దతు, జనసేన పార్టీ ఎంపీల మద్దతు తప్పనిసరి నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు తప్పనిసరి నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటువంటి వ్యవహారాల్లో బీజేపీ వేలు పెట్టలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా కూటమి వర్గాల్లో ఒక నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి. మీకు గుర్తుందో లేదో 2019 నుంచి 2024 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోదీ గారిని కలవడానికి, అమిత్ షా గారిని కలవడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. అపాయింట్మెంట్ అడిగారు కానీ ఇవ్వలా. సో సేమ్ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వట్లా. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఇవ్వట్లా. మొన్నటికి మొన్న ఆగస్టు 1వ తేదీన అనుకుంటా కదా, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. అక్కడికి 3 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ చేశారు. దాన్ని హోల్డ్లో పెట్టారు. భోగాపురం వెళ్ళొచ్చాక కలుద్దాంలే అంటే ఆగస్ట్ 1st వీక్లో కలుద్దాంలే అనేటట్టు దాన్ని హోల్డ్లో పెట్టారు. దాంతో ఏమో ప్రధానమంత్రి మోదీ గారు ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారికి అని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి పెద్దల్లో ఒక రకమైన ఆందోళనతో మోదీ గారికి అపాయింట్మెంట్ ఇస్తే సో అండ్ సో రీజన్స్ అని చెప్పడం, అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ చేయడం, ఈ టైంలో కరెక్ట్ కాదు, సెన్సిటివ్ ఇష్యూస్ని కెలికినట్టు ఉంటుంది, రాజకీయంలో ద్వంద్వ వైఖరి ఉన్నట్టు ఉంటుంది అని చెప్పడంతో నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ రిజెక్ట్ చేసినట్టుగా నాకున్న సోర్సులు అండ్ ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న చర్చ, రకరకాల వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈవెన్ మీకు గుర్తుందో లేదో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో 2 వారాల నుంచి ఈ వార్త వస్తుంది. కాకపోతే నేను బలమైన సోర్స్ వచ్చాక ఈ వీడియో చేద్దాంలని ఆగాను. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు జూలై మంత్ ఎండింగ్ నుంచి పర్టికులర్గా జూలై చివరి వారం అండ్ ఆగస్టు 1st వీక్లో రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మెగా డిఎస్సి విషయంలో కంప్లైంట్ ఇవ్వడానికి కావచ్చు, అండ్ ఫ్యూచర్లో తన రాజకీయ ప్రణాళికలకు మద్దతు కోరడం కావచ్చు, ఇంకా వేరువేరు అంశాలు, రాజకీయపరమైన అంశాలు, పరిపాలనాపరమైన అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్గత అంశాలు, అనేక అంశాల్లో చర్చించాలనుకున్నారు. కానీ మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ఒక అంతర్గతంగా జరుగుతున్న చర్చ. థ్యాంక్ యూ.